నమస్తే, వెల్కమ్ టు టీవీ49 న్యూస్. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథాలయంలో విశాఖపట్నం జోన్ 1 సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు పి పరంజ్యోతి, రాష్ట్ర కోఆర్డినేటర్ జె పూర్ణచంద్రరావు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి కారణం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేసి గెలిచిన ప్రజాప్రతినిధుల వలనని, ఇక్కడ శక్తివంతమైన బీసీ నాయకులు ఉన్న కమ్మారెడ్డిలకు ఉడిగం చేస్తున్నారన్నారు. అలాగే ఇప్పుడున్న కమ్మారెడ్డి పార్టీలకు అధిక శాతం ఉన్న బీసీలకు మొండి చేయి చూపారని, బీసీలందరూ బీఎస్పీతో కలిసి రావాలని బీసీ సంఘాల నాయకులకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖలో అన్యాయక్రాంతమవుతున్న ఎర్రమట్టి దిబ్బలను కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు మాజీ ఎమ్మెల్యే లక్కే రాజారావు, రాష్ట్ర నాయకులు కాకి ప్రసాద్, నాయకులు కరణం తిరుపతిరావు, బోని కృష్ణ మరియు ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షులు, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు చిన్నరావు తదితరులు పాల్గొన్నారు. మొత్తం విద్యావస్థ ప్రైవేటీకరణ అయిపోయింది. మేము చదువుకోవడానికి మంచి గవర్నమెంట్ అవకాశం లేదు కాబట్టి దీనికోసం ఏం చేసిన తర్వాత ఇప్పుడేటువంటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆ రోజున ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేటువంటి ఈ ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా ఈ భోజన కూడా సమస్య అవకాశం కల్పించారు. దాన్ని ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొనసాగించింది. ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ పథకాన్ని ఎత్తివేసింది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఏ పథకాన్ని ఎత్తివేయబడ్డావు అంటే నీకు కూడా పునరుద్ధరిస్తున్నటువంటి టీడీపీ గవర్నమెంట్ ఏదైతుందో ఈ రోజున చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మా రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో బీసీ జనాలను చేపట్టాలని డిమాండ్ చేసుకుంటున్నాం. మా మేరకు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. విజయవాడలో పెరియార్ రామస్వామి నాయక్ గారు జన్మదినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు బీసీ సంఘాలన్నింటి కూడా కలుపుకొని, బీసీ మేధావులు కలుపుకొని, ప్రజాస్వామ్యవాదులు కలుపుకొని విజయవాడలో పెద్ద ఎత్తున ప్రదర్శన బాబు కొంచెం సైలెన్స్ ఉండండి. ఈ దేశంలో పరిష్కారం కావాలంటే వాళ్ళ జనాభా ఏంటో ముందు తెలియాలా. ఆ జనాభా ప్రాతిపదిక మీద మరి చట్టసభలో ఉద్యోగాలు రిజర్వేషన్ కావాలి. దీన్ని బహుజన్ సమాజ్ పార్టీ సమర్థిస్తుంది. ఆ మేరకు రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి నేషనల్ లెవెల్ మా పార్టీ బీసీల యొక్క జనాభా ప్రాతిపదిక మీద అన్ని అవకాశాలను కల్పించడానికి మా పార్టీ తప్పకుండా కృషి చేస్తుంది, పోరాడాలి. మరి గతంలో మండల కమిటీ సపోర్ట్స్ అమలు చేసి బీసీ రిజర్వేషన్ కావాలని ప్రధానంగా డిమాండ్ చేసి ధర్నాలు చేసి 45 రోజులు ఢిల్లీలో ధర్నాలు చేసి అది సాధించినటువంటి చరిత్ర బహుజన్ సమాజ్ ఉంది. కాన్స్వామి గారి నాయకత్వంలో ఈ మండల కమిటీ సిఫార్సు చూసాం. కాబట్టి ఈ దేశంలో బీసీలు మొత్తం కూడా బహుజన్ సమాజ్ చుట్టాలందరూ, మేనల్లుళ్ళందరూ వాళ్ళ ఎంపీల వలన ఒకే కుటుంబం నుంచి 4-5 ఎమ్మెల్యేలు అయినటువంటి పరిస్థితి కూడా వచ్చ కుటుంబం నుంచి. అట్లానే ధర్మాన ప్రసాద్. ఇట్లా చూసుకుంటూ పోతే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులు, రాష్ట్ర స్థాయిలో నాయకులకు అడుగులకు మడుగులకి ఈ ఉత్తరాంధ్ర యొక్క భవిష్యత్తు మొత్తాన్ని తాకట్టు పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి చిన్న బీసీలు ఎవరైతే ఉన్నారో కమ్మరి, కుమ్మరి, మంగలి, చాకలి, ఎస్సీ నుంచి రెల్లి కులం, ఇట్లా ఎంతమందో ఎరుకల, యానాది కులస్తులు ఎప్పుడు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టని పరిస్థితి ఎందుకు వచ్చింది? పక్క రాష్ట్రంలో ఒక మంగళి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, మీకు తెలుసో లేదో, ఆయన పేరే స్టాలిన్. సో అక్కడ పెరియార్ వాదం బలపడిపోయి మరి చిన్న చిన్న కులాలన్నీ కూడా ఒక్క రాజ్యాధికార వాడికి సిద్ధించి మంత్రులుగా ఉన్నారు. కుటుంబం నుంచి కూడా మంత్రులుగా ఉన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రం దేశంలోనే, అది రాష్ట్రం కాదు, ఒక దేశం. ఉత్తరప్రదేశం కన్నా ఉత్తర దేశం అది. అటువంటి రాష్ట్రంలో మాయావతి గారు 4 సార్లు చీఫ్ మినిస్టర్గా చేశారు. మీరు అది కూడా గమనించండి. 4 సార్లు చీఫ్ మినిస్టర్గా చేసి అత్యద్భుతమైనటువంటి పాలన ఇచ్చారు. ఈ రెడ్డి రాజులు, కమ్మరాజులు దోచుకున్నట్టు దోచుకోలే, ఆమె చక్కని పాలన ఇచ్చారు. శాంతి భద్రతల్ని చాలా గొప్పగా ఆమె చేశారు. నేను ఈ మధ్య ఉత్తరప్రదేశ్ కూడా వెళ్ళాను, నేను చూశాను, కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యాను.
మళ్ళీ మాయావతి గారు చీఫ్ మినిస్టర్ అయితే బాగుంటుందని త్రిపాఠి అనే బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి అంటున్నాడంటే చూడండి ఆమె పాలనను వాళ్ళు ఎలా గుర్తు తెచ్చుకుంటున్నారు. ఆమె కాలంలో ఆమె క్యాబినెట్ లో ఉమ్మర్లు ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, బంగాళ్ళు అయ్యారు, చాకళ్ళు అయ్యారు, వివిధ కులాల వాళ్ళు, ఈవెన్ సఫాయి పని చేసుకునే శుద్ధి పని చేసేటువంటి కార్మికులు కూడా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా తీర్చిదిద్దిన ఘనత బహుజన్ సమాజ్ పార్టీది, మాయావతి గారికి. అలాగే కాంశీరామ్ గారికి అంబేద్కర్ స్ఫూర్తితో కాంశీరామ్ గారి నాయకత్వంలో 4 దశాబ్దాల క్రితం ఏర్పడినటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అందుకే ఈ పార్టీ నన్ను ఆకర్షించింది. ఈ పార్టీ సిద్ధాంతాన్ని చదువుకుంటే ఈ కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ ఏ పార్టీ అయినా ఏ పద్ధతితో వ్యవహరిస్తారో మనకు అర్థం కావాలంటే బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతాల్ని, అంబేద్కర్ సిద్ధాంతాల్ని, కాంశీరామ్ మార్గాన్ని మనం స్టడీ చేస్తేనే మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ దోపిడీ కులాలు, ఈ కులాలు ఏవైతే రాజ్యం వెళ్తున్నాయో అన్ని మసిపూసి మారేడుకాయ చేస్తున్నాయి. మసిపూసి మారేడుకాయ చేయాలంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ టీడీపీ మేనిఫెస్టో ఒకసారి చూద్దాం. టీడీపీ మేనిఫెస్టో టీడీపీ మేనిఫెస్టో ఈరోజు విశాఖ నగరంలో రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు తెలుసు ఎలక్షన్లో మనకి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా నేను దాటుతూ ఉంది. ఈ సందర్భంగా నేను ఇక్కడే కమిషనర్గా చేశాను. ఇదే నగరానికి కమిషనర్గా చేసినాక నాకు ఎప్పుడు వచ్చినా సరే నేను ఈ నగర కమిషనర్గా చేసినప్పుడు వేరే ప్రాంతాల్లో ఎక్కడా లేనట్టుగా నేను ఇప్పుడు కూడా పనిచేయడంతో చాలా సంతోషంగా సేవలు అందించారు. ఇక్కడ ప్రజలు కూడా శాంతి చాలా మంచివాడు. ఈ వేరే ప్రాంతాల్లో పనిచేశాను అనుకోండి, అక్కడ ఎలా పనిచేశానంటే గట్టిగా పనిచేశానని చెప్తా, ఇంకో చోట అయితే జాగ్రత్తగా పనిచేశానని చెప్తా. విశాఖ నగరంలో కానీ శ్రీకాకుళంలో కానీ ఆనందంగా పనిచేశారని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ప్రజలు అంత మంచివాడు. ఇదే మంచితనం రాష్ట్ర స్థాయిలో అందరూ వాడుకుంటున్నారు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్ని. అది ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకి అది సరిగ్గా తెలిసినప్పటికీ కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా ఇప్పుడు వాళ్ళ రాజకీయ నాయకులు వలస రాజకీయ నాయకులు చేతిలోకి వచ్చేసింది. అంటే ఇక్కడ అంతా కూడా మీరు చూడండి, అర్ధరాత్రే ఒక క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ గా డిక్లేర్ చేస్తారు. అనకాపల్లికి సీఎం రమేష్ వచ్చిన ఆయన ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతంలో ఒక పార్లమెంట్ సెగ్మెంట్ కి ఎంపీ క్యాండిడేట్ గా సీఎం రమేష్ అనే ఆయన వస్తాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఉన్నటువంటి వెలమ కానీ, ఉత్తర వెలమ కానీ, లేకపోతే కళింగ కానీ, లేకపోతే తూర్పు కాపు వర్గానికి చెందిన వాళ్ళు ఎవరినైనా సరే కడపలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పాలి. అంటే ఏంటి అర్థం? ఈ ఉత్తరాంధ్ర అంతా కూడా పరాయి పాలనలో ఉండాలంటే సెటిలర్స్ ప్రాంతం అయిపోయింది. తెలంగాణలో ఎట్లయితే సెటిలర్స్ మీద ఉద్యమం వచ్చిందో ఈ ఉత్తరాంధ్రలో కూడా ఈ వలస రాజకీయ నాయకుల మీద కనుక మీరు ఉద్యమం చేపట్టకపోతే ఎప్పుడు కూడా మనం మంచివాళ్ళం, ఉత్తరాంధ్ర ప్రజలు మంచివాళ్ళు, శాంతి కామికులు, ఏం పర్వాలేదు, ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇక్కడ వాళ్ళు కాకపోయినా సరే వీళ్ళు గౌరవిస్తారు అనే దృష్టితో ప్రజలు మనం ఉండటం అనేది మంచిది కాదు. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము చేసేది ఏంటంటే ఈ వలస రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ ఇక్కడ లేకుండా చేసే విధంగా ప్రయత్నిస్తాం. ప్రజలు కాదు ఇక్కడ మాకు కావాల్సింది, రాజకీయ నాయకులు, వలస రాజకీయ నాయకులు ఉండకూడదు. ఇక్కడ మా దగ్గరే మొన్న పార్లమెంట్ అభ్యర్థిగా శివప్రసాద్ గారు కంటెస్ట్ చేశారు. ఆయన మంగళి కులానికి చెందిన ఆయన, కానీ ఆయన ఎవరి మీద పోటీ పడాల్సి వచ్చింది? ఒక ఎంబీఎస్ పూర్తి అని ఇక్కడికి లేని కులం, దానికి సంబంధించిన ఆయన మనవడు భరత్ మీద పోటీ చేయాల్సి వచ్చింది. ఆయన సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం. అంటే ఏంటంటే ఇక్కడ ఎవరైనా సరే వైజాగ్లో మీరు ఎంపీ అభ్యర్థులను చూస్తే ఎప్పుడు కూడా ఎలక్ట్ అయిన వాళ్ళు మీరు చూసుకుంటే కనుక నేతృత్వం జనార్దన్ రెడ్డి ఇక్కడ ఆయన కాదు, సుబ్రహ్మరెడ్డి ఇక్కడ ఆయన కాదు,
పురంధరేశ్వరి ఇక్కడ ఏం కాదు, ఇట్లా ఎవరిని చూసినా సరే ఇక్కడి ప్రాంతం వాళ్ళు ఎప్పుడు కూడా ఎంపీ అభ్యర్థులుగా ఉండరు. ఇక్కడ పేరు మోసినటువంటి బీసీ నాయకుడు ఉన్నారు. ఆయన ప్రస్తుతానికి మన మధ్య లేరు, కానీ ఆయన పేరు అడారి తులసీరావు. ఎంత గొప్ప నాయకుడు, ఎంత పెద్ద నాయకుడు. ఆయన రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఒక డైరీ మాత్రమే నడుపుకుంటూ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఉత్తరాంధ్ర ప్రజలు అంతా ఇక్కడ లోకల్ టాలెంట్ ని, నాయకత్వాన్ని అభివృద్ధి పరిస్థితుల్లో లేదు. అందువల్ల ఈ రెండు పార్టీలు కూడా, ఇటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ, రెండు పార్టీలు కూడా లోకల్ నాయకుల్ని ఏమాత్రం కూడా వాళ్ళని ప్రోత్సహించకుండా బయట నుంచి నాయకుల్ని దిగుమతి తీసుకొచ్చి చేశారు. మీరు గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ పాలనలో కూడా చూడండి, విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర సీఎంగా వ్యవహరించాడు. ఆయనతో పాటు ఇంకొక ఆయన సుబ్బారెడ్డి కూడా అంతే. ఈ మధ్య నేను ఎలక్షన్లప్పుడు మా కార్యకర్తలతో, మా నాయకులతో మాట్లాడుతూ ఉంటే డబ్బులు ఎవరు పంచుతున్నారా అంటే నేను ఎక్కడో లెక్కల్లో విన్నాను. అక్కడ రాయల వెంకటరెడ్డి అని ఆయన డబ్బులు పంచుతాడు. ఆయన ఈ ఊరు ఆయన కాదు. అంటే ఏంటంటే ఓటుకి 1000 రూపాయలు, 2000, 3000 పంచినా సరే ఈ పంచిన డబ్బు బయట నుంచి ఆ పంచే రెడ్లే పంచాలి, లేకపోతే కమ్మ రాజులకు సంబంధించిన వాళ్ళే పంచాలి. అంటే కమ్మరాజులు కానీ రెడ్డి రాజుల పాలనలో ఈ ఉత్తరాంధ్ర మగ్గిపోతా ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఉత్తండులైన నాయకులు ఉన్నారు ఉత్తరాంధ్రకి. మనం రాష్ట్ర స్థాయిలో వాళ్ళ పేర్లు పెద్ద పెద్ద పేర్లే. ఒక ఆయన బొత్స సత్యనారాయణ, ఒక ఆయన ధర్మాన ప్రసాదరావు. వాళ్ళిద్దరూ చీఫ్ మినిస్టర్ కాగలిగినటువంటి స్థాయి ఉన్న నాయకులు, ఉన్నత నాయకులు. కానీ వాళ్ళు ఏం చేశారు, ఈ ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని అక్కడ ఉన్నటువంటి మన రాష్ట్ర స్థాయిలో రెడ్డి రాజులకి తాకట్టు పెట్టారు.